అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఇప్పుడు మహిళలు ఈద్ యొక్క నమాజ్ ఎలా చేయాలి, వారిపైన ఈద్ యొక్క నమాజ్ అసలు ఉందా లేదా, అయితే జాగ్రత్తగా తెలుసుకోండి. ముందుగా మహిళలు మస్జిద్ లోపలికి వెళ్ళకూడదు. ఇది నేను చెప్పిన మాట కాదు. హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు తఆలా అను వారి యొక్క కాలం నుండి మహిళలు మస్జిద్లో రావడం ఆపేశారు. ఆయన ఆదేశం ఇచ్చింది ఏమిటంటే ఇక నుంచి ఎవరు కూడా మహిళలు మస్జిద్కి రాకూడదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశం ఇచ్చారు మహిళలు కూడా రావచ్చని. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇస్లాం వ్యాపించిన తర్వాత మహిళలు ఎక్కువగా మస్జిద్లోకి రావడం వలన రకరకాలుగా మస్జిద్లో ఆందోళన స్టార్ట్ అయిపోయింది. నేను వివరించాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. కావున ఆ పరిస్థితులను గమనించి హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు తఆలా అను వారు మస్జిద్లో మహిళలను రావద్దు అని తెలియజేశారు. ఈ మహిళలు అందరూ బీబీ ఆయిషా సిద్దికా రదియల్లాహు తఆలా అన్హా, మహాప్రవక్త వారి యొక్క భార్య, ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ తల్లి. ఆమె దగ్గరకు వెళ్ళి తెలియజేస్తున్నారు, హజరత్ ఉమర్ ఫారూక్ వారు మమ్మల్ని రావద్దన్నారు. ఆమె యొక్క సమాధానం చూడండి. ఆమె సమాధానం చెబుతుంది, ఒకవేళ నా భర్త గారు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజీవంగా ఉన్నట్లయితే ఆయన కూడా ఇదే ఆదేశం ఇచ్చేవారు. సోదరులారా, ఆయన ఎప్పుడైతే ఈ యొక్క మాట అన్నారో ఆ యొక్క సమయంలో హజరత్ ఉస్మాన్ గనీ, హజరత్ అలీ, అస్హాబే కహఫ్, పెద్ద పెద్ద సహాబా కిరామ్ వీరందరూ అంగీకరించారు హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు తఆలా వారి యొక్క మాటని. హజరత్ ఉస్మాన్ గనీ వారి యొక్క సమయం రాగానే చేంజ్ అవ్వలేదు, దానిపైనే అమలు చేశారు. ఇక ఈ సమాజంలో చూసినట్లయితే అహ్లే హదీస్ జమాత్కి సంబంధించిన ప్రజలు మస్జిద్ లోపలికి వెళ్తారు. ఇక నిర్ణయం మీ చేతుల్లో ఉంది. హజరత్ ఉమర్ ఫారూక్ వారి యొక్క మాటలను అనుసరిస్తారా, లేదంటే మీరు అహ్లే హదీస్ జమాత్కి సంబంధించిన వారి యొక్క మాటలు అంగీకరిస్తారా? మస్జిద్ లోపలికి మహిళలు వెళ్ళరాదు. వారు ఒకవేళ ఇంట్లోనే నమాజ్ చేసినట్లయితే వారికి పుణ్యం మస్జిద్లోకి వెళ్ళినంత సమానం. సోదరులారా, ఈ యొక్క హదీస్ మీ ముందు రెఫరెన్స్గా పెట్టాను. సహీ బుఖారీ, సహీ ముస్లిం షరీఫ్లో కూడా ఈ యొక్క హదీస్ ఉంది. హజరత్ బీబీ ఆయిషా సిద్దికా రదియల్లాహు తఆలా అన్హా వారి యొక్క గొప్ప అయితే ఈరోజు అహ్లే హదీస్ కాదు కదా. అందరికన్నా ముందు తెలుసుకున్నారు ఈ యొక్క మాట, మహిళలు మస్జిద్ లోపలికి వెళ్ళకూడదు. అయితే మా పైన ఈద్ యొక్క నమాజ్ లేదా? అవునండి, మీ పైన ఈద్ యొక్క నమాజ్ కూడా లేదు, మీ పైన జుమా యొక్క నమాజ్ కూడా లేనే లేదు. కావున మీరు ఇంట్లోనే ఉండి మీ యొక్క భర్త లేదా మీ అన్నదమ్ముళ్ళు, మీ యొక్క తండ్రి ఎప్పుడైతే నమాజ్ చేయడానికి ఈద్గా లేదా మస్జిద్లోకి వెళ్తారో ఆ యొక్క సమయంలో మీరు ఇంట్లోనే ఉండి మీరు 2 రకతుల నఫిల్ నమాజ్ చేసుకోండి. నియత్ చేస్తున్నాను నేను 2 రకతుల నఫిల్ నమాజ్ అల్లాహ్ కోసం, నముక దిశ కాబా వైపు అల్లాహు అక్బర్ అని మీరు నమాజ్ను ప్రారంభం చేసుకోండి. ఆ తర్వాత 2 రకాతుల నమాజ్ పూర్తయిన తర్వాత దువా చేసుకోండి. మీ యొక్క ఉపవాసాలను అల్లాహ్ స్వీకరించాలని మనస్ఫూర్తిగా దువా చేసుకోండి. ఖచ్చితంగా అల్లాహ్ మీకు ఈద్ యొక్క నమాజ్ చేసిన ప్రతి ఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ 2 రకాల నమాజ్ చేసుకోండి. మీ పిల్లలతో, మీ భర్తతో, మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఈద్ను జరుపుకోండి. నా తరపున మీ అందరికీ ఈద్ ముబారక్.